డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉంటారని భావిస్తున్నాను. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఫెయిల్ అయినా కూడా దాని గురించి దిగులు పడొద్దండి. నెక్స్ట్ మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే చివరిలో నిర్వహిస్తున్నారు. సో దానికి చక్కగా ప్రిపేర్ కండి. వీలైతే ట్యూషన్కి వెళ్ళండి. చక్కగా ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్గా పాస్ అయినట్లే భావిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున కూడా చెప్పారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నారో వారు కూడా ఇంప్రూవ్మెంట్ రాయవచ్చు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లోనే మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తే మీకు ఏ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయనుకుంటున్నారో ఆ సబ్జెక్టులకు ఇంప్రూవ్మెంట్ రాస్తే మీకు ఆ రాసిన ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు వస్తే వాటిని తీసుకుంటారు. లేదా ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఇప్పుడు రాసిన దాంట్లో పాత మార్కులే తీసుకుంటారు. సో తక్కువ మార్కులు వస్తే ఇబ్బంది కదా అని టెన్షన్ పడొద్దండి. ఆ రెండిట్లో అంటే మనకు మార్చిలో రాసిన ఎగ్జామ్స్లో కానీ ఇప్పుడు మేలో రాసిన ఎగ్జామ్స్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే తీసుకుంటారు. సో దానికి సంబంధించిన అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ అయింది ఫీజు చెల్లింపు కోసము. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని గురించి ఇంటర్మీడియట్ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఎవరెవరు ఎంత ఫీజు చెల్లించాలనే విషయాన్ని ఇచ్చారు. జనరల్ ఇంటర్మీడియట్ వాళ్ళు, అదేవిధంగా వొకేషనల్ ఇంటర్మీడియట్ వాళ్ళు 550 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫెయిల్ అయిన విద్యార్థులు. అదేవిధంగా ప్రాక్టికల్స్కి అయితే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బిడ్స్ కోర్సు రాసే వాళ్ళైతే 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఇంప్రూవ్మెంట్కి రాస్తున్నారో వాళ్ళు పరీక్ష ఫీజు 550తో పాటు మీరు ఎన్ని పేపర్లలో ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారో అన్ని 160 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేపర్లో ఇంప్రూవ్మెంట్ రాస్తే 550 ప్లస్ 160 మనకు మొత్తము 710 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 2 పేపర్లు అయితే 160 ఇంటూ 2 320 ప్లస్ 550 870. అదేవిధంగా 3 పేపర్లు అయితే అదేవిధంగా 160 చొప్పున మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ విద్యార్థులు మనకు 500 రూపాయలతో పాటు ఒక్కొక్క పేపర్కు 160 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ రీవెరిఫికేషన్కు పెట్టాలనుకుంటే వాళ్ళు ఒక్కొక్క పేపర్కి 1300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని పేపర్లు అయితే అన్ని 1300. అదేవిధంగా రీకౌంటింగ్కు 260 రూపాయలు ఒక్కొక్క పేపర్కి చెల్లించాల్సి ఉంటుంది. వాటితో పాటు మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో ఈ ఫీజుల్ని మీరు మీ కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చెల్లించండి. ఫెయిల్ అయిన విద్యార్థులైతే 550 రూపాయలు కడితే సరిపోతుంది. ఇంప్రూవ్మెంట్ విద్యార్థులైతే 550తో పాటు ఒక్కొక్క పేపర్కు 160 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్కి అయితే 1300, రీకౌంటింగ్ అయితే 260 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో మనకు 18వ తేదీ నుంచి మీరు కాలేజీకి వెళ్ళి 24వ తేదీ లోపల చెల్లించండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.